ఆంధ్ర కింగ్ తాలూకు మూవీ చూశాను భయ్యా. సినిమా చూశాక నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. అభిమానులకి స్టార్ హీరోలకి మధ్య ఉండే ఆ ఎమోషనల్ బాండింగ్ అయితే చాలా బాగా క్యారీ చేశారు సినిమా త్రూ అవుట్ అంతా కూడా. సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్ర కింగ్ సూర్యకి డైహార్డ్ ఫ్యాన్ అయిన సాగర్ వెళ్ళడానికి రోడ్లు కానీ చేసుకోవడానికి పని గాని ఆఖరికి కరెంటు కూడా లేని ఒక ఊరికి చెందిన మన సాగర్ టౌన్ లో ఉండే మహాలక్ష్మి థియేటర్ ఓనర్ కూతుర్ని ప్రేమిస్తాడు. ఇక వీళ్ళిద్దరు ప్రేమ విషయం తెలుసుకున్న వాళ్ళ తండ్రి సాగర్ ని తన ఊరిని తన అభిమాన హీరోని తీవ్రంగా అవమానిస్తాడు. ఇక అదే టైంలో తన అభిమాన హీరో తీస్తున్న 100వ సినిమా ఆర్థిక ఇబ్బందులతో ఆగిపోతుంది. ఇంచుమించుగా తన అభిమాన హీరోది తనది కెరియర్ ప్రాబ్లమే అవుతుంది. అయితే ఇక తర్వాత సాగర్ ఎలాంటి స్టెప్ తీసుకున్నాడు, తన హీరో కోసం ఎలాంటి త్యాగం చేశాడు, బదులుగా తన అభిమాన హీరో వచ్చి సాగర్ కోసం ఏం చేశాడు అనేది మనం సినిమా చూసే తెలుసుకోవాలి. సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని సినిమాలో కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్తాను భయ్య. ఇక మన రియల్ స్టార్ ఉపేంద్ర గారి సినిమాలో తనదైన పర్ఫార్మెన్స్ నైతే అదరగొట్టేశారు భయ్య. నిజానికి అందరు హీరోలను రిప్రజెంట్ చేస్తూ ఉండే ఈ క్యారెక్టర్ లో మన ఉపేంద్ర గారు పర్ఫెక్ట్ గా ఒదిగిపోయారు భయ్య. ఇక హీరోయిన్ గా భాగ్యశ్రీ బోసు సినిమాలో మంచి క్యారెక్టర్ ని ప్లే చేసింది. తిన పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ ఉంది. ఎస్పెషల్ గా తిన ప్రజెన్స్ అయితే చాలా క్యూట్ గా ఉన్నాయి భయ్య. ఫైనల్లీ కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ మహేష్ బాబు పి. ఈయన ఇది వరకు మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా తీసినప్పుడే ఆ సినిమా చూసే నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. ఇక ఆ తర్వాత తీసిన ఈ సినిమాలో కూడా ఈయన రైటింగ్ అయితే టూ డీసెంట్ అని చెప్తాను భయ్య. కొంతమంది ఎరుపు షర్ట్లు వేసుకొని మాట్లాడొచ్చు, సినిమా ఒక టెంప్లెట్ లోనే ఉంది, హీరో విలన్ కి ఛాలెంజ్ చేయడం, మళ్ళీ హీరో ఆ ఛాలెంజ్ ని నిలబెట్టుకోవడం, ఇదంతా ఎప్పటి డ్రామా భయ్య అని క్రిటిసైజ్ చేయొచ్చు. ఈయన ప్రజెంట్ చేసిన ఐడియాస్, ఈయన ఐడియాలజీ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది భయ్య. ఒకసారి సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్ గా మాత్రం బయటికి వస్తాడు భయ్య థియేటర్ లో నుంచి. ఇది ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసి ఉంటే మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.